Module number 1.11.01. Topic name ICT and Internet. హలో మిత్రులారా, ఐసీటీ అండ్ ఇంటర్నెట్ మాడ్యూల్లో రెండవ భాగానికి స్వాగతం. రెండవ భాగంలో మనం నేర్చుకున్న వాటిని త్వరగా పునశ్చర్చ చేద్దాం. 1. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను సిద్ధం చేయడం. 2. హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్లను వివరించడం. మూడవ భాగంలో మనం ఈ క్రింది వాటి గురించి తెలుసుకుందాం. 1. దూర విద్య పరిచయం. 2. ఆన్లైన్ తరగతులు. 3. వీడియో కాన్ఫరెన్సింగ్. మనం ఇక్కడ ఈ జాబితాలోని మొదటి అంశంతో ప్రారంభిస్తాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దూర విద్య గురించి తెలుసుకుందాం. డిస్టెన్స్ లెర్నింగ్, దూర విద్య అంటే ఏమిటి? డిస్టెన్స్ లెర్నింగ్ అనేది క్లాస్ రూమ్లో టీచర్లతో రెగ్యులర్గా ముఖాముఖి సంప్రదింపులు లేకుండా రిమోట్గా నేర్చుకునే మార్గం. డిస్టెన్స్ లెర్నింగ్ అనేది తరగతి గది వంటి సాంప్రదాయిక నేపథ్యంలో భౌతికంగా లేని విద్యార్థులకు తరచుగా వ్యక్తిగత ప్రతిపాదికన విద్య మరియు బోధన అందించే విధానం. డిస్టెన్స్ లెర్నింగ్ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుందాం. సమాచారం మరియు అభ్యాసకులకు సమయం మరియు దూరం లేదా రెండింటి ద్వారా వేరు చేయబడినప్పుడు అభ్యాసకునకు ఇది ప్రయారిటీని అందిస్తుంది. వెబ్ లేదా ఇతర నెట్వర్క్ టెక్నాలజీల ద్వారా పెద్ద ఎత్తున ఇంటరాక్టివ్ భాగస్వామ్యాన్ని మరియు ఓపెన్ యాక్సెస్ని లక్ష్యంగా చేసుకున్న ఆన్లైన్ కోర్సులను తెరవండి. ఇవి దూర విద్యలో ఇటీవల పరిణామాలు. పంపిణీ చేయబడిన అభ్యాసం, ఈ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్ వంటి అనేక ఇతర పదాలు కూడా దాదాపుగా దూర విద్య మాత్రమే అని అర్థం. ఇది ఏమైనప్పటికీ దూరం అనేది పురాతనమైన మరియు అత్యంత సాధారణంగా ఉపయోగించే పదం మరియు సంబంధిత పరిశోధన కథనాల యొక్క అతిపెద్ద సేకరణను కలిగి ఉంటుంది. దూర విద్య యొక్క కొన్ని ప్రయోజనాలు. దూర అభ్యాసం లేదా డిస్టెన్స్ లెర్నింగ్ సాధారణ ప్రజలకు మరియు వ్యాపారులకు విద్య మరియు శిక్షణకు ప్రాప్యతను అందిస్తుంది. ఎందుకంటే అభ్యాసకులపై సమయ పరిమితులను విధించిన దాని సౌకర్యవంతమైన షెడ్యూల్ కారణంగా. ఎక్కువ సంఖ్యలో నిపుణులకు ఎక్కువ యాక్సెస్ ఉంది. విభిన్న భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు అనుభవ నేపథ్యాల నుండి విద్యార్థులు ఒకచోట చేరారు. విద్యాభ్యాసన సంవత్సరాలకు మించి నేర్చుకోవడం సులభతరం చేయబడుతుంది. తద్వారా చాలామంది అభ్యాసకులకు ఒక చోట చేర్చడం ఇది సంస్థలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుంది మరియు వయోజన అభ్యాసకులకు భారీగా ప్రయోజనం పొందుతారు. దూర విద్యా కార్యక్రమాలు సంస్థాగత ఆవిష్కరణలకు యాక్సిలరేటర్గా పనిచేస్తాయి మరియు కనీసం ముఖాముఖి అభ్యాస కార్యక్రమాల వలె ప్రభావవంతంగా ఉంటాయి. భారతదేశంలో దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు డిస్టెన్స్ లెర్నింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్ క్లాసెస్. ఇంటర్నెట్ మరియు ఇతర టెలికమ్యూనికేషన్ టెక్నాలజీల ద్వారా నిర్వహించబడే వర్చువల్ విశ్వవిద్యాలయాలు లేదా క్యాంపస్ ఆధారిత అలాగే హోమ్ లెర్నింగ్ వాతావరణం రెండింటిని భర్తీ చేస్తాయి. అనే ఆన్లైన్ తరగతులు దూర విద్యలో భాగంగా కావచ్చు మరియు సాధారణ బోధనా విధానం కూడా కావచ్చు. ఆన్లైన్ తరగతి బోధన బోధకుడు మరియు అభ్యాసకులకు మధ్య పరస్పర చర్చ ద్వారా మరియు పీపీటీలు, ఇంటర్నెట్ శోధన ఇంజన్లు మరియు అటువంటి ఇతర మల్టీమీడియా వనరుల సహాయంతో కూడా చేయవచ్చు. వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే ఏమిటి? వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది ప్రత్యక్ష పరస్పర చర్చ కోసం అంకితమైన ఆడియో వీడియో కమ్యూనికేషన్ మరియు నెట్వర్కింగ్ టెక్నాలజీల కలయిక. ఇతర వ్యక్తుల సమూహాలతో కమ్యూనికేట్ చేయడానికి సమావేశ గదిలో సమావేశమయ్యే వ్యక్తుల సమూహాలచే ఇది తరచుగా ఉపయోగించబడుతుంది. కాబట్టి మిత్రులారా,
ఇది ఐసిటి అండ్ ఇంటర్నెట్లో ఈ మాడ్యూల్ యొక్క 3వ భాగం ముగింపుకు వచ్చింది. మనం నేర్చుకున్న వాటిని రీక్యాప్ చేద్దాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు సిద్ధం చేయడం, హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్లను వివరించడం, దూర విద్య పరిచయం, ఆన్లైన్ తరగతులు, వీడియో కాన్ఫరెన్సింగ్.